రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చి రైతులందరినీ పరామర్శించి వారి ఇతిబాధలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ను ఫిక్స్ చేశారు. కానీ దీన్ని ఫెయిల్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఏ విధంగా అయినా సరే ఈ ప్రోగ్రామ్ను అడ్డుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ కోడ్ ఉందని, అందువల్ల పర్యటనకు రావడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశాన్ని ముందు వ్యక్తం చేశారు. డైరెక్ట్గా నోటీసు లాంటిది ఏమైనా ఇస్తారేమోనని చూసాము, అది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నమాట వాస్తవమైనా కూడా ఇది దానికి అభ్యంతరకరమైనటువంటి అంశం కాదనేది చట్టం చెబుతున్నటువంటి విషయం. ఎందుకంటే మోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎక్కడ కూడా వైలేట్ చేసేటటువంటి అవకాశం ఈ పర్యటనలో లేదు. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, ఎవరిని కూడా సమర్థించటం లేదు. ఈ పరిస్థితుల్లో మేము వస్తున్నది కేవలం మిర్చి రైతులను పరామర్శ కోసం మాత్రమే తప్ప ఎన్నికల ప్రచారానికి కాదు. దానితో పాటుగా ఎక్కడ బహిరంగ సభ కూడా నిర్వహించడం లేదు, మైక్ కూడా మేము ఉపయోగించడం లేదు, ర్యాలీలు కూడా చేయటం లేదు. అందువలన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది నిపుణులు చెప్పినటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ కొనసాగింది. అయితే చిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఒక్క కానిస్టేబుల్ని కూడా పంపలేదండి. ఒక్క కానిస్టేబుల్ అన్న వచ్చి అక్కడ ట్రాఫిక్ని కానీ లేదా ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి ప్రజానీకాన్ని కానీ కంట్రోల్ చేసేటటువంటి పద్ధతిని పక్కన పెట్టేశారు. చాలా చిత్రమైన విషయం. అదేమంటే ఎన్నికల కోడ్ ఉంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, నిన్న వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఎన్నికల కోడ్ లేదా? అక్కడ పోలీసులు రాలేదా? ఇవాళ మిర్చి యార్డులోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించే సమయానికి ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారి కానీ పోలీసు కానిస్టేబుల్ కానీ లేకోకుండా పని కట్టుకొని చేశారు. శభాష్. చేసినంత మాత్రాన ప్రోగ్రాం ఆగిందా? ఆగల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రైతులతో మాట్లాడారు, ఆయన చెప్పవలసిన 4 మాటలు చెప్పి వెళ్ళారు. అయితే చాలా ఇబ్బందికి ఫీల్ అయ్యాం. మాలాంటి రాజకీయ నాయకులు కూడా ఆ తొక్కిసలాటలో తిమ్మిని బొమ్మినైపోయేటటువంటి పరిస్థితి. నిజానికి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ కావాలని రైతుల ఉత్సాహం, దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి కోరికతో రైతాంగం అంతా కూడా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కంట్రోల్ చేసేటటువంటి పోలీసు యంత్రాంగం లేకపోవటం వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. నిజంగా కొంతమంది మహిళలు అయితే తొక్కిసలాటకు గురి అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మాబోటి వాళ్ళమే తొక్కిసలాటకు లోనయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిట్రా బాబు అనేటువంటి పద్ధతుల్లో ఆ ప్రోగ్రాం జరిగింది. చాలా ఇబ్బంది పడ్డా సరే జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు, రైతులు బాధ తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడదామంటే మీడియా మీద కూడా జనం విపరీతంగా తోసుకుని వచ్చేటటువంటి పరిస్థితి, కంట్రోల్ లేదు. తర్వాత ఇక వ్యాన్ మీదనే నుంచుని ఆ 4 మాటలు ఆయన చెప్పి వెళ్ళటం జరిగింది. ప్రోగ్రాం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు, రైతులు బాధలు తెలుసుకున్నారు. ఆయన చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా మీడియా ద్వారా చెప్పారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వంశీ జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళినప్పుడు కోర్టు అడ్డం రాదు, కానీ మిర్చి రైతును పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు మాత్రం కోర్టు అడ్డం వస్తుంది. ఏమిటి రాజనీతి నాకు అర్థం కాల. కావాలని లోకేష్ ఈ కుట్ర అంతా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం బాగా వస్తారు కాబట్టి జనం బ్రహ్మాండంగా వస్తున్నారని ప్రజలు అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ వ్యవహారం చేస్తున్నారనేది నాకున్నటువంటి సమాచారం. ఒకటే మనవి చేస్తున్నా, పోలీస్ యంత్రాంగం ఉంది. పోలీసు యంత్రాంగానికి మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవాళ మీరు ఇవ్వకోకుండా నిబంధనలకు విరుద్ధంగా మీరు ప్రవర్తించారు. ఇది ప్రశ్నార్థకమైనటువంటి విషయం. ఇది క్వశ్చనబుల్. మిమ్మల్ని ఎప్పటికైనా దీని మీద మేము ప్రశ్నిస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా మనవి చేస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రజలు వచ్చి వారి కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు, విన్నారు. కాకపోతే కాస్త తొక్కిసలాట, ఇబ్బందికరమైనటువంటి విషయాలు మాకు జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రజల కోసం కష్టపడే దానిలో ఎక్కడా కూడా పార్టీ కానీ మేము కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెనుకాడనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామును ఏదో ఒక విధంగా ఆపాలని, ఫెయిల్ చేయాలని కుట్రలు చేసినా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చారు, రైతుల్ని పరామర్శించి వెళ్ళినటువంటి సందర్భం గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జనం విపరీతంగా వచ్చారు, కొంత ఇబ్బంది కలిగింది, అయినా సర్దుకున్నాము. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ కుట్రలు చేసి
జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాముల్ని ఫీల్ చేయాలని ప్రయత్నం చేస్తే మరింతగా విజయవంతమవుతాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను.